హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే నేను బీరకాయ ఎగ్ కర్రీ అలానే బీరపొట్టుతో పచ్చడి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నా. ఒక ½ kg ఉంటాయి అనమాట. నిన్న హార్వెస్ట్ చేసా కదా గార్డెన్లో, అవి వాటికి ఈ ఆనియన్స్ సరిపోతాయి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం ముందే. అవి ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో ఈ ఆనియన్స్ వేసుకున్నాము. వేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గుతూ ఉంటాయి. ఈ లోపల బీరకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బీరపొట్టు పచ్చడి ప్రిపేర్ చేసేద్దాం. ఒక 2 స్పూన్ల ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని అవి పక్కకు తీసుకొని ఈ బీరపొట్టు కొద్దిగా చింతపండు అలానే 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకోండి. అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలానే ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపల అయితే మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇవి బాగా మగ్గిపోయాక మిక్సీ గిన్నెలో వేసేసుకొని 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా టేస్ట్ కోసం బెల్లం వేసుకోండి, బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి, బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇంకొక 2 నిమిషాలు బాగా మగ్గగానే ఇట్లా ఒక 2.5 స్పూన్ల కారం వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఒక ½ గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఈ వాటర్ మరిగేటప్పుడు గుడ్లు వేసుకుంటే ఇంకొక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి మెయిన్ టేస్ట్ ఏంటంటే ఈ కర్రీ దగ్గరికి అయిపోయాక చిక్కటి పాలు, అంటే కాసిన పాలైనా పచ్చివైనా పర్వాలేదు, అవి పోసుకొని 1 నిమిషం ఉడకనిస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయ కర్రీ. ఇప్పుడైతే మనకు కర్రీ అండ్ పచ్చడి కూడా రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.